లాయర్: విడాకులు కావాలని మొన్ననే దరఖాస్తు పెట్టుకున్నావు కదా సురేష్, మళ్ళీ ఇప్పుడొచ్చి వద్దంటావే అని ఆశ్చర్యంగా అడిగాడు లాయర్. సురేష్: విడాకుల విషయం తెలిసిన మా బంధుమిత్రులు, స్నేహితులు, చుట్టాలు అందరూ కలిసి మీకు పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే విడాకులు తీసుకుంటున్నారు. అందుకే పెళ్ళికి మేము ఇచ్చిన కట్న కానుకలన్నీ వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేయమని అడుగుతున్నారు. లేదా ఉమ్మడిగా మేమంతా కలిసి కేసు పెడతామని భయపెడుతున్నారు సార్. లిఖిత: ఏమండి, ఒకవేళ మీకు భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం అడుగుతారు? సురేష్: నా పెళ్ళికి ముందు ఎందుకు ప్రత్యక్షం అవ్వలేదు అని అడుగుతాను. సురేష్ పెళ్లి చూపులకు వెళ్ళాడు. అందరి ముందు అమ్మాయిని ఎంతవరకు చదివావు అని అడిగాడు. అమ్మాయి TFIAS అని చెప్పింది. సురేష్కి అర్థం కాలేదు. మళ్ళీ అడిగితే ఇది కూడా తెలియదా అని ఎక్కడ హేళన చేస్తారో అని మిన్నకుండిపోయాడు. సంబంధం ఖాయం చేసుకొని ఓ మంచి ముహూర్తాన పెళ్ళయింది. తర్వాత ఒకరోజు సురేష్ అమ్మాయితో TFIAS అంటే ఏంటి అని అడిగాడు. అమ్మాయి చెప్పింది 10th ఫెయిల్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అని. టీచర్: చదువులో మీ అబ్బాయి చాలా వీక్గా ఉన్నాడు, ఏదైనా ట్యూషన్ పెట్టించండి. సురేష్: అలాగే టీచర్, మరి రాయడం బాగానే ఉందా? టీచర్: అది ఇంకా ఘోరం, వాడు రాసింది వాడికే అర్థం కాదు. సురేష్: సూపర్, అయితే మా అబ్బాయి డాక్టర్ అవుతాడన్నమాట. బార్లో కూర్చున్న రంగారావు ఎదుటి కస్టమర్ సుబ్బారావుని అడిగాడు. హలో, గుర్తున్నానా అండి మీకు నేను అని. సుబ్బారావు: లేదు, మీరు నాకు తెలీదు అని అతను జవాబు చెప్పాడు. రంగారావు: నిన్న రాత్రి మనిద్దరం ఇదే బార్కి వచ్చాము, మీరు తెచ్చిన గొడుగును చూసి గుర్తుపట్టాను. సుబ్బారావు: నేను నిన్న రాత్రి అసలు గొడుగే తాలేదు. రంగారావు: గొడుగు నేను తెచ్చాను అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.